ఇక్కడ జరిగితే నేను అలా కొంచెం పక్కన జరగండి అలా కొంచెం సైడ్ జరగండి గాంధీ మహాత్ముడు కూడా చేసిపోయాడు, అంబేద్కర్ కూడా చేసిపోయాడు. మాత్రాన తప్పు చేసినప్పుడు చిన్న జరిగి కొంచెం తమ్ముడు జరిగి ప్రజల గురించి జనం గురించి తెలంగాణ ఉద్యమంలో రాజోలి పోలీస్ స్టేషన్ లో ఉన్న అల్లంపూర్ కోర్టు తీసుకొచ్చి ఇదే జనం గురించి ప్రజా సమస్యల మీద మనం చేయకపోయినా హ్యాపీ, ఇది దెబ్బల కింద హ్యాపీ, ఏదైనా హ్యాపీ. సంతోషంగా స్వీకరించాలి, భయపడదు. మన గురించి మనం చేయకుండా జనం మునుకోవడం గొప్ప. మీకు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టచ్చు రాజు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం శాస్త్రంగా ఇబ్బంది పెట్టదు రాజు. భయపడకండి, ధైర్యంగా ఉండి మళ్ళీ మళ్ళా రెండు నదులు ఉన్నా కూడా ఎంతో అన్యాయానికి పడినటువంటి ప్రాంతం. ఇప్పుడిప్పుడే అక్కడ పంటలు పచ్చబడుతూ ఉన్నాయి. మేము తుమ్మిళ్ళ ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. పెద్ద ధన్వాడ దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏదైతే ఇథనాల్ ఇండస్ట్రీ పెడుతుందో దానికి దగ్గరలో 150 ఎకరాలు గవర్నమెంట్ డైరెక్ట్ గా మేము మార్కెట్ వాల్యూకు భూమి కొని 150 ఎకరాల భూమి చెల్లికి ఇచ్చినాం. అక్కడ తుమ్మిళ్ళ ప్రాజెక్టు తెచ్చినాం. అక్కడ ఇంకా ఎన్నో రకాలుగా అక్కడ నుంచి వలసపోయి బతికే వాళ్ళు, కానీ కర్నూలు నుంచి రైచూరు నుంచి బతకడానికి అల్లంపూర్కు గద్వాలకు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. కానీ అలా రైతులకు వేడిలు వేయడం, ఒక దొంగల మాదిరిగా, ఒక బందిపోట్ల మాదిరిగా వాళ్ళు చిత్రీకరించి భయభ్రాంతులకు చేసి వేడిలేసి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిది న్యాయమో మాకు అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం ఎక్కడ కూడా ఉండదు. మరి ముఖ్యంగా జైలర్ ఆయన డ్యూటీలో ఉంటే, డ్యూటీలో ఉన్న జైలర్ నార్కల్లో డ్యూటీలో ఉన్నటువంటి జైలర్ పేరు ఊరున అయినంత మాత్రాన జైలర్ పేరు కూడా ఏతులుగా పెట్టిండ్రు. అక్కడ లేకపోయినా ఆయనను ఏతులుగా పెట్టిండ్రు. ఆడ లేని వాళ్ళను ఎట్లయికి ఇచ్చిండ్రు. దొరికిన వాళ్ళను చిన్న చిన్న పిల్లలు సీన్ల కాడుకొని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి జైలుకు పంపిండ్రు. ఇలా జైలు నుంచి కోర్టు కొంచెం వేడి లేచి దొంగల మాదిరిగా బందిపోటు పాటుగా భయపెట్టించారు. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది, అణచివేతలకు ఎప్పుడు కూడా భయపడదు. తెలంగాణ రక్తంలోనే ఉంది, నడిగడ్డ అసలు భయపడదు. వీడు వేడిలేసి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడి ఎందుకు పోతారంటే పొరపాటు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి, కేసులు మొత్తం కొట్టేయాలి. కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుండదు. ఆ 12 ఊర్లు కాదు, 1200 ఊర్లు, 2300 ఊర్లు కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంటాయి. ప్రభుత్వం వెంటనే, గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రజలకు ఇక్కడ కూడా వేరే దగ్గర ఇవ్వండి, అభ్యంతరం లేదు దగ్గర ఇవ్వండి. అక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము ఒడిసి దున్ని పంటలు పండించే రైతులు అక్కడ. అందుకే మేము భూమి కొనిచ్చినాం. ఆ రైతుల మార్కెట్ రేటు కొనిచ్చినాం. మేము తుమ్మిళ్ళ ప్రాజెక్టు తెచ్చినాం. భీమా, నెట్టెంపాడు, జూరాల ఇంకా నీళ్లు స్థాయిని పెంచి పాలమూరు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎండాకాలం జూరాలను నింపి మళ్ళీ రివర్స్ లో పంపింగ్ చేసి శ్రీశైలం నుంచి అక్కడ నీళ్ళు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా మా దగ్గర ఉంది. కనుక వెంటనే కేసులను రద్దు చేయాలి, అక్రమ కేసులు అన్ని కూడా ఎత్తేయాలి. డ్యూటీలో ఉన్న జైలర్ పేరు కూడా పెట్టినటువంటి ఆయన డ్యూటీలో ఉండడానికి సర్టిఫికేట్ ఇచ్చింది అధికారులు. ఇదే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ అధికారి డ్యూటీలోనే ఉన్నాడు, మీకు ఎట్లా పెట్టింది కేసు అని చెప్పి ఆన్ డ్యూటీ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. వెంటనే రద్దు చేయాలి.
ఖచ్చితంగా మేము బాధ్యతగా ఉంటాం. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. వీళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చిండ్రా అనేది పక్కకు పెడదాం. ప్రభుత్వం ఇలా ప్రభుత్వం ఉంది, మీ చేతిలో ఉంది, అధికారం ఉంది. ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెంటనే తగ్గాల్సిన అవసరం ఉంది. మేము అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చినప్పుడు 2 మెట్లు దిగి మేము సవరించుకున్నాం తప్ప గవర్నమెంట్ మా ఇష్టం అని ఇప్పుడు మేము వ్యవహరించలేదు. కనుక మీరు కూడా వెంటనే రద్దు చేయాలి, కేసులు ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.